హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న ఎస్ఎస్ వ్లాగ్. ఈ వ్లాగ్లో అయితే నేను మజ్జిగ పులుసు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. చూడండి, దానికోసం నేనైతే మజ్జిగ తీసుకున్నాను అనమాట. చాలా పుల్లగా ఉండాలి మజ్జిగ, అప్పుడైతే చాలా టేస్ట్ వస్తుంది. దాంట్లోనే నేను కొద్దిగా ఒక 3-4 టేబుల్ స్పూన్ల శనగపిండి అయితే కలిపేసుకొని ఉండలు లేకుండా చూసుకొని పెట్టుకోండి. దీంట్లోనే మనం కావాల్సితే కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు, అలాగే పసుపు కూడా వేయచ్చు. చూడండి, ఉండలు లేకుండా అయితే బాగా కలిపేసి పెట్టేసేసుకున్నాను అనమాట. చూడండి, పెరుగు గడ్డలుగా కూడా ఉండొద్దు. అలాగే ఇంకో పక్కన ఇంకో గిన్నె పెట్టేసుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని జీలకర్ర ఆవాలు వేసేసుకున్నాను. నేను ముందుగా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటున్నాను. దీంట్లో పచ్చిమిర్చి పేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మామూలుగా పచ్చిమిరపకాయలు కూడా కోసేసి వేసుకోవచ్చు, కానీ పచ్చిమిరపకాయల పేస్ట్ వేస్తే చాలా బాగుంటుంది. చూసుకొని వేసుకోండి. నేను అయితే కారం ఉన్నవైతే ఒక 10 తీసుకున్నాను. అలాగే కొంచెం పసుపు వేసాను. అలాగే కొంచెం కరివేపాకు వేసేసుకొని కొంచెం సేపు పచ్చిమిర్చి కొంచెం వేగాలండి. వేగిన తర్వాత చూడండి, నేను ముందుగా చేసి పెట్టుకున్న మజ్జిగ పులుసు శనగపిండి కలుపుకొని పెట్టుకున్నాను కదా, అదైతే పోసేసుకున్నాను. చూడండి, ఇది కొంచెం శనగపిండి వేయడం వల్ల కొంచెం దగ్గరికి అయినప్పుడు గట్టిగా అవుతుంది కదా, దానికి సరిపడా కొన్ని వాటర్ అయితే వేసేసుకున్నాను. వేసేసుకొని దీంట్లో కొంచెం మరగనివ్వాలి. అలాగే కొంచెం టేస్ట్కి తగ్గట్టు ఉప్పు ఆల్రెడీ కొంచెం పిండిలో వేసుకున్నాను. మళ్ళీ ఒకసారి వాటర్ వేసుకున్నాను కాబట్టి దానికి సరిపడా ఉప్పు అయితే వేసేసుకున్నాను. ఇంకో సైడ్ అయితే నేను ఒక సగం బౌల్ అంతా శనగపిండి తీసేసుకున్నానండి. తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొద్దిగా అంత పసుపు వేసేసుకొని ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. కొంచెం బోండాలు ఇట్లా పొంగులాగా రావాలి కాబట్టి కొంచెం అంత తినే సోడా వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. చూడండి, ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకుంటున్నాను శనగపిండిని. చూసుకొని జారుడుగా లేకుండా చూసుకోండి. మనం ఆయిల్లో వదిలినప్పుడు బోండల్లా రావాలి. ఈ మజ్జిగ పులుసు అయితే చాలా ఈజీ అండి, ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. ఇప్పుడు సమ్మర్ కదా, ఇది చేసుకుంటే కడుపులో కూడా చల్లగా ఉంటుంది, బాగుంటుందండి. ఇప్పుడైతే నేను ఉండలు లేకుండా పిండిని అయితే కలిపేసి పెట్టేసుకున్నాను కదా. ఇప్పుడు ఆ బోండలు శనగపిండి బోండలు కోసం ఆయిల్ అయితే కొద్దిగానే పెట్టుకున్నాను. చూడండి, ఇప్పుడు బోండాలు వేసేసుకుంటున్నాను. కొంచెం బ్రౌనిష్ రావాలి, కొంచెం కరకర అంటే చాలా బాగుంటుంది. మజ్జిగలో నానినప్పుడు చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట ఈ బోండాలు. చూడండి, బోండాలు అయితే రెడీ అయిపోయింది. ఇవైతే కొంచెం పక్కకు తీసుకున్నాను, కొంచెం బ్రౌనిష్ వచ్చింది. ఇప్పుడు మజ్జిగలో అయితే వేసేసుకుంటున్నాను. అన్నీ అలాగే చేసుకొని మనకి ఎన్ని బోండాలు అయితే కావాలో అవి చూసుకొని వేసేసుకోండి. కొంచెం మజ్జిగ గోరెచ్చగా ఉన్నప్పుడే. అన్ని మజ్జిగ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను కొంచెం కొత్తిమీర వేసేసుకుంటున్నాను. చూడండి, మజ్జిగ పులుసు అయితే రెడీ అయిపోయింది. మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న ఎస్ఎస్ వ్లాగ్స్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.